నమస్తే అండి. నా పేరు షరీఫ్ అండి. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర, మరి జగ్గేపేట. ఇవాళ మా సోదరుడు రామకృష్ణ నాయకు ఇంత పెద్ద డోజో పెట్టి మరి ఇంతమంది కరాటే పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన మన చైర్మన్ గారు శ్రీ సుమన్ తల్వార్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మార్షల్ అన్నది ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని, ముఖ్యంగా మహిళలకు చాలా ఇది అవసరం అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే స్ఫూర్తి తీసుకుని రామకృష్ణ నాయకు ఇంత పెద్ద డోజో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని వందల మంది విద్యార్థులకి రామకృష్ణ నాయకు ఫ్రీ క్యాంపులని అలా ఎన్నో ఈ తరగతులు తరగతులు అనేది పిల్లలకు అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ దగ్గర 100 మంది పిల్లలకి ఈ కరాటే స్కూల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. అలాగే మన పిల్లలు కూడా హౌసింగ్ బోర్డులో ఇంత పెద్ద డోజో పెట్టి, ఇంత ఎక్విప్మెంట్స్ పెట్టి పిల్లలకి ఇంత సేఫ్ సైడ్లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది అది రామకృష్ణ దక్కింది. అది రామకృష్ణ చూపించిన ఇంట్రెస్ట్, ఆసక్తి, ఆయన చూపిస్తున్న ఈ చొరవ కూడా పిల్లల విషయంలో వీళ్ళని ఒక సెలబ్రిటీస్కే కాకుండా మన ఇండియా కూడా గర్వించే విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చూపించాడు. అలాగే రానున్న ఒలింపిక్ సెలక్షన్స్ కూడా పిల్లల్ని దింపడం అనేది చాలా సంతోషం అండి. అతను మేము ఎంతో అభినందిస్తున్నాము. అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నది అది మన భారతదేశ కళ. ఈ కళతో పాటు మన దేశంలో ఆయుధ పోరాట విద్యలు అనేది చాలా ఉండేవి. ఇవి కాలక్రమేణా ఇవి అంతరించిపోతూ జరుగుతున్నాయండి. దీన్ని మళ్ళీ వెలుగులో తీయాలని రామకృష్ణ చేసే ప్రయత్నం చాలా అందరం కూడా అభినందించదగ్గ విషయం అండి. ఇప్పుడు ఈ లాంచర్ కానీ లేకపోతే కరసాము, కట్టిసాము ఇలాంటివి ఎన్నైతే మన భారతదేశంలో ఆయుధ పోరాట విద్యలు ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ సంప్రదాయం ప్రకారంగా మళ్ళీ అన్ని వెలుగులో తీసుకొచ్చి తనంతా కృషి చేసి అంతరించిపోతున్న కళలన్నీ కూడా విద్యార్థులు నేర్పాలని కలరీ, పయట్టు, బణక్కలు వాటితో పాటు ఈ కరాటే అన్నది కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఆయన మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మేము ఆ విషయం నుంచి వచ్చి మేము ప్రోత్సాహం తీసుకున్నామండి. రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో మేము విద్యార్థులకి మాకు మంచి ప్రోత్సాహం తల్లిదండ్రులు అందిస్తే మేము ఇంకా కూడా ఈ డారు, దురా అని చెప్పేసి మన ప్రాచీన యుద్ధ కళలైన కత్తిసాము, కరసాము అవి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని పూర్తిగా భారతీయ సాంప్రదాయ ప్రకారంగా మేము చేయాలనుకున్నాం. అలాగే మహిళలు కూడా తప్పనిసరి ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి నేర్చుకోవాలండి. ఇది ఎందుకంటే మనం ఎవరినో కొడతాం, చంపుతాం కాదండి. కనీసం మనల్ని మన మీద ఎక్కడైనా అటాక్ జరుగుతుంది అక్కడ నుంచి రక్షించుకొని తప్పించుకొని పారిపోవడం కూడా ఆడుతూ రక్షణ. ఆ ధైర్యం మనం ఇవ్వాలండి. ఒక 2-3 వచ్చి చేతులు కాళ్ళు పట్టుకుంటే ఆడుతుంది, వాళ్ళు గింజుకోలేక ఆగిపోతున్నారు. కనీసం వాళ్ళు స్టామినా ఉంటుంది. వాళ్ళు ఏదో వాళ్ళ హెల్త్ కోసం కూడా ఆలోచించుకోకుండా కొద్దిగా ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, అవగాహన లేకపోవడం, కనీసం చేతిలో బ్యాగ్ లేకుండా పారిపోయినా వాళ్ళని పట్టుకునే ఓపిక లేదు, వాళ్ళు పరిగెట్టే ఓపిక లేదు. ఉంటే సన్నగా లేకపోతే లావుగా ఫిట్నెస్ ఉండలేదు, ఆ హుషారు ఉండలేదు పిల్లల్లో. ఇలాంటి విద్యలు నేర్చుకోవడం వల్ల, ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల మనసులో ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ కూడా ఎన్నో రెట్టింపవుతాయని చెప్పేసి శాస్త్రజ్ఞులు మనకు చెప్తారండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనసారి కోరుకుంటూ మీ మాస్టర్ షరీఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.